హాయ్ హలో నమస్తే ప్రజలారా, నేను మీ పామరావు. వెల్కమ్ టు ఆకాశం టీవీ. ఈరోజు మన ముందున్న గెస్ట్ సయ్యద్ అన్వరుల్ హక్, హైదరాబాద్ నగరానికి చెందిన వ్యక్తి. మరి తెలంగాణ వ్యక్తి అయినా ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల గురించే కాకుండా తనకు దేశవ్యాప్తంగా తనకు అవగాహన ఉంది. అంటే ఒక మేధావి అనుకోవచ్చు. మరి రాజకీయ పరంగా కానివ్వండి, పబ్లిక్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి. సో ఇవన్నిటి వల్ల తనకు మంచి మంచి అనుభవాలు, చేదు అనుభవాలు చాలా చూసిన వ్యక్తి. మరి అతను ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు, అతని మాటలోనే మనకు ఆకాశం టీవీ ద్వారా మీకు చెప్పడానికి మన ఆకాశం టీవీకి వచ్చేసారు. మరి అతని మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్వర్ గారు. నమస్కారం అండి. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, బాగున్నాను. సార్ చెప్పండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీరు ప్రాపర్ ఎక్కడ? నేను బేసికల్గా హైదరాబాద్లో పుట్టి పెరిగాను. ఓకే. మా నాన్నగారు ఒక సివిల్ ఇంజనీర్. హైదరాబాద్ ఎక్కడ? నేను ఖైరతాబాద్లో 1959లో ఒక చిన్న హాస్పిటల్ ఉండేది, ఓకే. అందులోనే పుట్టాను. ఓకే. ఖైరతాబాద్లోనే పుట్టి పెరిగాము. ఓకే. కాకపోతే నాన్నగారు గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి డిపార్ట్మెంట్. ఫస్ట్ మా నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండే, ఓకే. దాని తర్వాత డెప్యుటేషన్ పైన ఎలక్ట్రిసిటీ బోర్డుకి వెళ్ళిపోయారు. అంటే ఇరిగేషన్ కు ఎలక్ట్రిసిటీకి సంబంధం ఏంటిది? ఆయన సివిల్లో ఉండే. సివిల్ అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీది అవును, కాబట్టి మరి సివిల్ అయి ఉండి మరి ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ బోర్డులో కూడా ప్రాజెక్ట్స్లలో ఇల్లులు కట్టడం కానీ, దానికి కూడా డ్యాములు ఉంటాయి. అచ్చా, ఓకే ఓకే. ఆ కన్స్ట్రక్షన్ కి ఒక సపరేట్ డిపార్ట్మెంట్. ఓకే ఓకే. అందులో ఫాదర్ పనిచేశారు. ఎస్సీగా చేసి రిటైర్డ్ అయ్యారు. ఓకే. ఎంతమంది మీరు ఫ్యామిలీ? మేము 5 brothers 4 sisters అండి. ఐఎమ్ ద సెకండ్ సన్, రెండో కొడుకుని మీ నాన్నగారు. మీరేం చదువుకున్నారు సార్? నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఏ కాలేజ్లో? బాబు జగజీవన్ రామ్ కాలేజ్. ఓకే. గ్రాడ్యుయేట్ ఏం చేశారు? లక్కడి కపూర్లో ఉండేది. బీకామ్ చేశాను. ఓకే. బీకామ్ చేసిన తర్వాత సేల్స్ అండ్ మార్కెటింగ్లోకి ఎంటర్ అయ్యాను. ఓకే సార్, ఇప్పుడు మీరు చాలా పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేశారు. మరి ఏ కంపెనీలో జాబ్ చేశారు, అసలు ఎక్కడ జాబ్ చేశారు? నేను ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేసింది బిల్డింగ్ మెటీరియల్ కంపెనీ, మన హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండే. సార్ మరి బీకామ్ అంటున్నారు, మరి బిల్డింగ్ మెటీరియల్ అంటున్నారు, మరి సివిల్ అంటున్నారు, అట్లా? సివిల్ మా ఫాదర్ది. ఓకే, అది సివిల్ ఫాదర్. ఓకే. నేను చేసింది బీకామ్. ఓకే. బీకామ్ చేసిన తర్వాత సేల్స్ అండ్ మార్కెటింగ్ లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండబట్టి అకౌంట్ సైడ్ పోకుండా, బీకామ్ చదివినవాడు ఎకనామిక్స్ ఉంటాయి, కామర్స్ లో ఎకనామిక్స్ కూడా ఉంటది, దాంట్లో బిజినెస్ ఎట్లా చేయాలి, ఏం సేల్ ఎట్లా చేయాలి ఉంటది. సో ఐ హావ్ జాయిన్ ఇంటూ సేల్స్ అండ్ మార్కెటింగ్. దాంట్లో ఎక్కడ చేశారు సార్? ఏ కంపెనీలో చేశారు? ఫస్ట్ హైదరాబాద్ కంపెనీలో స్టార్ట్ చేశాను సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా. ఏమైనా పేరు చెప్పగలుగుతారా? ఫస్ట్ మై కంపెనీ వాజ్ నోవా ప్యాన్ కన్వర్టర్స్ ఉండేవాళ్ళు, బిఆర్ టింబర్ ప్యానెల్స్ అని. ఓకే. అందులో పనిచేశాను. ఆ ప్రోడక్ట్ ఒక బ్రాండ్ లీడర్. నోవా ప్యాన్ అంటే దేశం మొత్తంలో అందరికీ తెలిసిన ప్రోడక్ట్ అది. ఓకే. దాని తర్వాత అక్కడ నుంచి గ్రో అయ్యి లాస్ట్ అసైన్మెంట్ ఒక ఎంఎన్సి కంపెనీ నేషనల్ హెడ్ గా చేశాను. ఓకే. నేషనల్ హెడ్ గా? నేషనల్ హెడ్. ఓకే. సో ఆల్ ఇండియా తిరిగాము. ఆల్ ఇండియాలో ప్రతి చోట మార్కెటింగ్ చేసాము. ఆల్ ఇండియాలో తో పాటు పనిచేసిన చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రతి స్టేట్లో, ప్రతి డిస్టిక్లో. సార్ ఇప్పుడు నేషనల్ హెడ్గా మీరు ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేయంటే మామూలు ఆషామాషి విషయం కాదు. అంటే అప్పట్లోనే మీరు నేషనల్ హెడ్గా పనిచేసేదంటే శాలరీ ఎంత ఉండొచ్చు సార్ అప్పుడు? ఆ రోజుల్లో ఓకే ఫైన్. ఇప్పుడు ఉన్న శాలరీస్కి ఎప్పుడున్న శాలరీస్కి చాలా తేడా ఉందనుకోండి. బట్ ఐ యూస్ టు డ్రా అబౌట్ మోర్ దెన్ ₹1,00,000. ఎస్. ఓకే. అన్వర్ గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఒక ఎంఎన్సీలో ఒక మంచి పెద్ద హోదాలో ఉన్నారు, కానీ అక్కడ జాబ్ చేస్తూనే మీకు ఈ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద నాలెడ్జ్, అవగాహన ఎట్లా వచ్చింది సార్? బేసికల్గా మా ఫ్యామిలీలో మై మదర్ సైడ్, ఓకే, మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ ఆయన. ఓకే. ఆయన పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉండేవారు. వాళ్ళ కొడుకులు కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండేవారు. ఏ పార్టీలో ఉండేవారు? ఇనీషియల్ గా ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత, ఆయన ఫస్ట్ ఇండిపెండెన్స్ రాకముందు ముస్లిం లీగ్ లో ఉన్నారనుకుంటారు. దాని తర్వాత హి హాస్ షిఫ్టెడ్ టు కాంగ్రెస్. కాంగ్రెస్ లోనే ఉండే. మా తాతగారు ఆంధ్ర సైడ్ నుంచి,
సో ఆ రోజుల్లో ఉన్న లీడర్స్ అందులో ఓబుల్ రెడ్డి గారు, నీలం సంజీవి రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యారు కదా. ఆయన ప్రెసిడెంట్ అవ్వక ముందు మా తాతగారిని కలిసి వెళ్ళారు వచ్చి. అవునా? ఓకే. దట్ సార్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో వాళ్ళని చూసి మాకు అవగాహన అంటే పాలిటిక్స్ లో టచ్ ఉండేది. ఓకే. సో వీ హ్యావ్ అబ్జర్వ్ చేయడము, ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది అన్నది చూసి నేర్చుకునే వాళ్ళం. ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. అందులో పాలిటిక్స్ లో కూడా మాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మా ఫాదర్ ఎంప్లాయీ కదా, మేము కూడా ఎంప్లాయీ ట్రెండ్ లోనే వెళ్ళాము. ఓకే. మరి మీకెందుకు ఇంట్రెస్ట్ లేదు రాజకీయం పరంగా? రాజకీయం పరంగా ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణం ఏంటంటే పాలిటిక్స్ చేంజ్ అవ్వటము ఫ్రమ్ ద డే ఆఫ్ మై చైల్డ్హుడ్, ఆ చిన్నప్పటి నుంచి చూసిన పాలిటిక్స్ కి ఇప్పుడు పాలిటిక్స్ కి చాలా తేడా ఉన్నది. ఎలా? ఒక 2 విషయాలు చెప్పగలుగుతారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంతకు ముందు పాలిటిక్స్ లో ఏదైనా కమిట్మెంట్ ఉంటే ఆ కమిట్మెంట్ ని చెయ్యలేకపోతే వాళ్ళు కమిట్ చేసేవాళ్ళు కాదు, మాట ఇచ్చేవారు కాదు. మాట ఇచ్చారు అంటే ఇది చేసేవాళ్ళు. దట్ వాస్ ఫస్ట్ ఇంపార్టెంట్. ద సెకండ్ ఇంపార్టెంట్, ఇప్పుడు వచ్చిన పాలిటిక్స్ లో మనకి ఏది నోటికి వస్తే అది ప్రామిస్ చేసేయడము, దొంగ హామీలు అంటారా, దొంగ హామీలు ఇవ్వడము, దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడము, దాన్ని అకౌంటబిలిటీ కూడా లేదు. మన దేశంలో ఇప్పుడు నేను ఏదో చెప్పాను, నేను చెప్పిన దానికి ఇప్పుడు మేము ఉద్యోగం చేసామనుకోండి, మాకు ఎవ్రీ క్వార్టర్ రివైవ్ అయితే ఇది చేస్తారు అన్నట్టు, పర్ఫార్మెన్స్ అప్రైజల్. పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ ఈ పాలిటిక్స్ లో లేవు. ఇప్పుడు పాలిటీషియన్ 5 years కోసం ఏదేదో ప్రామిసులు చేసి వచ్చేసాడు. సో 6 months కోసారో ఇయర్ కోసారో పర్ఫార్మెన్స్ ఆయన చెప్పిన దాంట్లో ఎంతవరకు చేశాడు, ఎంతవరకు అచీవ్ చేశాడు, నిజంగా చేశాడా లేదా అన్నది ఆ పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఎక్కడనుందా? లేదు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మీరు ఒక అన్న మాట ఏంటంటే ఫాల్స్ ప్రామిసెస్ చేస్తున్నారు అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు దొంగ హామీలు, దొంగ మాటలు చెప్తా ఉన్నారు కదా రాజకీయ నాయకులు. అంటే పబ్లిక్ తెలివి తక్కువ వాళ్ళ, లేకపోతే వీళ్ళు అతి తెలివి ఉపయోగిస్తున్నారా? పబ్లిక్ తెలివి తక్కువ వాళ్ళు కాదండి, పబ్లిక్ కి అవగాహన ఉంటది. కాకపోతే ఏంటంటే అది అర్థం చేసుకునే వరకు, దానిపైన మళ్ళా యాక్షన్ వచ్చే వరకు టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, టిఆర్ఎస్ ముఖ్యంగా మా కమ్యూనిటీ కోసం ఆయన 12% రిజర్వేషన్ అన్నాడు. అది అవుతుందా అవ్వదా? ఆయన బీయింగ్ ఏ పొలిటీషియన్, కొత్త పొలిటీషియన్ కాదు కదా, దాని అంతకుముందు కూడా ఒక 10-15 years బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకు. అది చేయగలనా లేదా అన్నది ఆయనకు తెలియాలి కదా. సార్, మరి 12% అయితే కేసీఆర్ గారు హామీ ఇచ్చిండు. అవును, అది పబ్లిక్ హామీలోనే. రాజకీయ అప్పుడు ఎలక్షన్స్ టైంలోనే మైనారిటీస్ గురించి నేను 12% రిజర్వేషన్ ఇస్తాను అన్నారు. మరి ఇయ్యలేదు. మరి ఎందుకు ముస్లిం కమ్యూనిటీ దాని మీద కొట్లాడలేకపోతున్నారు? అంటే మీ వెనుక ఎవరన్నా శక్తులు ఉండి ఆపుతున్నారా మీ దాంట్లోనే? మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి. మా దాంట్లో కూడా కొంతమంది వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళతో పాటు వెళ్ళిపోయి వాళ్ళని ఇది క్వశ్చన్ చేయకుండా, వాళ్ళని నిలబెట్టి అడగకుండా చేయడము, పబ్లిక్ లో కూడా ఆ అవగాహన రావడానికి కొంత లేట్ అవ్వడం. యాక్చువల్ గా మొదటి నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ముస్లిం మైనారిటీస్ కమ్యూనిటీస్ ని ఫ్రమ్ ద బిగినింగ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎట్లా ట్రీట్ చేశారు అంటే, మన కరివేపాకు అంటారు తెలుసా? కరివేపాకు కూర వండేటప్పుడు అది చాలా అవసరం. అవును, కంపల్సరీ కూరలో వేస్తారు. ఎందుకు? మంచి సువాసన రావాలి, తినడానికి రుచిగా ఉండాలి. కరెక్ట్ గా అది తినడానికి మొదలు పెడితే తీసేస్తారు. తినడానికి వచ్చినప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తారు. ఆ పొజిషన్ మా మైనారిటీస్. అంటే జస్ట్ ఓట్ బ్యాంకింగ్ గురించే మైనారిటీస్ యూజ్ చేసుకుంటా ఉన్నారు అని మీరు అంటున్నారు. ఇప్పుడు మైనారిటీస్ కి నిజంగా చేయాలి, ఏదో హెల్ప్ చేయాలి అనుకుంటే ఈ రిజర్వేషన్ ఆయన ప్రామిస్ చేస్తే అది ఇంప్లిమెంట్ చేయాలి, చేయలేదు ఏమండి. దాని తర్వాత వర్క్ ప్రాపర్టీ, దాని తర్వాత వేరే ఇష్యూస్. ఈ ఇష్యూస్ లో గవర్నమెంట్ ఒక నిజమైన యాక్షన్ చేసి చూపెట్టాలి. అట్లా కాకుండా మాటల్లో చెప్పేసి ఆ పర్ఫార్మెన్స్ అప్రైజల్ లేకుండా వాళ్ళు కంటిన్యూస్ గా 5 years వెళ్ళిపోయి, ఇప్పుడు ఏమైంది? 5 years పోయింది, 10 years పోయింది. హి హస్ లాస్ట్ కదా. అంతే కదా. ఎందుకు లాస్ అయ్యాడు? ఇచ్చిన హామీలు ఒకటే కాదు, ఆయనలో వేరియస్ అదర్ యాక్ట్. ఇట్ కెనాట్ బి వన్ ఫ్యాక్టర్.
ఇప్పుడు సొసైటీ అన్న తర్వాత సొసైటీలో వేరియస్ సెగ్మెంట్స్ ఉంటాయి, వేరియస్ కాస్ట్ రిలీజియన్స్ అందరు ఉంటాయి. ఇప్పుడు అందరికీ మీరు చెప్పిన దాని తర్వాత వాళ్ళతో చేసిన బిహేవియర్ ఒకటి ఉంటుంది, వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది. ఇవ్వండి, ఇప్పుడు నేను పాలిటిక్స్లోకి నా పొజిషన్లోకి వచ్చే ముందు ఒక స్టైలు, వచ్చిన తర్వాత ఒక స్టైలు, అది ఎక్కువ రోజులు నడవదు, నడిపించుకోవచ్చు. ఎస్, ఓకే సార్. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఏవైతున్నాయో సార్, నిజాం రాజులు అప్పుడు వదిలి వెళ్ళిపోయినప్పుడు కొన్ని వేల ఎకరాలు ఇక్కడ ఉండే అని చాలా మంది చెప్తుంటారు. మరి ఆ భూములను ఎక్కడికి పోయినాయి సార్? బేసికల్గా వక్ఫ్ ల్యాండ్ అన్నది ఒకటి నిజాం వాళ్ళు వదిలిపెట్టింది, అది ఒకటే కాదు. ఓకే, నిజాం గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్స్ కొన్ని, దాని తర్వాత రిచ్ ముస్లిమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా కొంతమంది వఫ్ కి ఇచ్చేశారు. అట్లాగే ఆర్డినరీ సిటిజన్స్ కూడా కొంతమంది ఏరియాస్ లో కొన్ని ఎకరాల ఆఫ్ ల్యాండ్స్ ఈ మసీద్ కట్టడానికో లేకపోతే ఈద్గా కట్టడానికో అనేసి డొనేట్ చేసేస్తారు. అవన్నీ వక్ఫ్ లోకి యాడ్ అయిపోతాయి, దాంట్లో వచ్చి వక్ఫ్ లో వచ్చేస్తాయి. ఆ వఫ్ ల్యాండ్లని రఫ్లీ అరౌండ్ ఒక 25 to 30,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్నది రికార్డ్ లో అని విన్నాను నేను. ఎక్కడ సార్ అది మొత్తము? అవి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ పొజిషన్ ఏంటో తెలీదు, ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికి అందులో నుంచి వేల సంఖ్యలో అమ్ముకున్నారు. ఎవరు అమ్ముకున్నారు అనుకుంటారు మీరు? అంటే గవర్నమెంటా లేకపోతే? దీంట్లో ఒక చిన్న ఇది ఉంది సార్, అన్లెస్ అంటిల్. ఓకే, దీనికి కూడా ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు. చెప్పండి సార్, చెప్పండి. అడవిలో చిన్న చెట్లు ఉంటాయి. అవును, మనం అడవిలోకి పోయాం అనుకోండి, రోడ్ దగ్గర చిన్న చెట్లు కనబడతాయి, మొక్కలు లోపలికి పోతున్న కొద్దీ ఆ చెట్లు పెద్ద పెద్దగా కనబడుతుంటాయి. అవును. సో ఒక రోజు ఆ చిన్న చెట్లు ఏడుపు మొదలెట్టినాయి. ఎందు గురించి? సో అదే ఆ పెద్ద చెట్లు అడుగుతాయి, ఎందుకురా ఏడుస్తున్నారు అంటే, మనుషులు వస్తున్నారు. సో పెద్ద చెట్లు అంటాయంట, చూడు వాళ్ళతో పాటు మనోళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఎవరూ లేరు. అయితే డోంట్ వరీ, మనకేం కాదులే అంటారు. మళ్ళా కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళా చిన్న చెట్లు ఏడవడం మొదలెడితే మళ్ళా పెద్ద చెట్లు అంటే మళ్ళా ఏడుస్తున్నారంటారా అంటే, మళ్ళా వస్తున్నారు మనుషులు. అయితే వాళ్ళతో పాటు మనోళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఉన్నారు ఈసారి అంటారు. అయితే భయపడాల్సిన అవసరం ఉన్నది అన్నారు. ఎందుకు? ఏంటి అంటే, దీంట్లో గొడ్డలి కావాలి, మన చెట్టు నరకాలి అంటే. గొడ్డుకి సపోర్ట్ ఏం కావాలి? కట్టె కావాలి. సో ఆ అడవిలో ఉన్న కట్టె ఆ గొడ్డలికి లేకపోతే వాడు కొట్టలేడు. ఓకే 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 ఎగ్జాక్ట్లీ, అర్థమైందా? అట్లాగే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లని తినాలి, అమ్ముకోవాలి అంటే అందులో ఉన్నవాడు ఎవరో కలిసి ఉండాలి వాళ్ళతో. ఆ రికార్డు ఏంటి, ఆ రికార్డులు ఎట్లున్నాయి? ఈ రికార్డులను ఎక్కడ ఉంటాయి సార్? మరి ఇవి ఈ రికార్డులన్నీ ఒక రికార్డ్ రూమ్ అని ఉంటుందండి, వక్ఫ్ బోర్డ్ హెడ్ ఆఫీస్. ఎక్కడ ఉంటుంది సార్ ఇది వక్ఫ్ బోర్డ్ ఆఫీస్? వక్ఫ్ బోర్డ్ ఆఫీస్ ఇక్కడ మన నాంపల్లిలో ఉన్నది. ఓకే, మరి రికార్డ్ అంటే ఎట్లా? ఇప్పుడు ఆ రికార్డ్ రూమ్ ని క్లోజ్ చేసి పెట్టారు మన కేసీఆర్ గారు. ఎందుకని? ఆ రికార్డులలో ఎన్నో మార్పులు చేర్పులు ఏవేవో చేస్తున్నట్టున్నారు. అవి అన్ని బయటకు వచ్చినాయి అనుకోండి, వీళ్ళు అమ్ముకున్నవి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన హైదరాబాద్ లో మేజర్ ఏరియాస్ లో, మేజర్ ప్లేసెస్ లో వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. సరే, కొన్ని ప్లేసెస్ చెప్పగలుగుతారా? హైదరాబాద్ మన నడిబొడ్డున ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి, మనకి హైదరాబాద్ లో పెద్ద హోటల్ ఉంది, ఇప్పుడు మ్యారియట్ అంటారు, ఒక జమానాలో వైస్రాయ్ హోటల్. లోవర్ ట్యాంక్ బండ్ లో వైస్రాయ్ హోటల్, ప్రెజెంట్ మ్యారియట్ హోటల్. ఓకే, దాని పక్కనే దర్గా ఉన్నది. అవును, ఆ దర్గా ల్యాండ్ అది. ఓకే, అది ఎన్నో రోజులు కేసులు నడిచినాయి, ఏమైందో ఎవరికి తెలియదు. అట్లాగే పంజగుట్ట, ఆ పెద్ద బిల్డింగ్ ఉంది, మనం మన ద్వారకా నగర్ కాలనీలోకి పోతున్నది. ఓకే, లెఫ్ట్ సైడ్ లో పెద్ద బిల్డింగ్, దాని పేరు ఏదో ఉంది, ఐ డోంట్ రిమెంబర్ ఇట్. పంజగుట్ట ద్వారకా సాయిబాబా టెంపుల్ పోతుంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నది. మోడల్ హౌస్ ఏదో హౌస్ అంటారు, మోడల్ హౌస్. అది ఎవరిది ల్యాండ్? అక్కడ అదే కబ్రస్థాన్ ఉంది కదా, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అది. అందులో కట్టేశారు. దాని ఎదురుగుండా పోస్ట్ ఆఫీసు అవి ఇవి ఉన్నాయి, ఓల్డ్ బిల్డింగ్, అది వక్ఫ్ బోర్డ్ బిల్డింగ్. అది అయిపోయింది, కబ్జా చేశారు, అమ్మేసుకున్నారు. అట్లాగే రీసెంట్ ఇప్పుడు గుట్టల బేగంపేట అండి, మాదాపూర్, హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ అక్కడ. ఇప్పుడు పోయి చూడండి, దట్ హ్యాస్ బికమ్ ఎన్ బిగ్ సెకండ్ హ్యాండ్ కార్స్ మార్కెట్. అది మొత్తం అక్కడ పార్కింగ్ లో ఉంటాయి కార్స్, థౌజండ్స్ ఆఫ్ కార్స్. అవును, వేరియస్ కంపెనీలు, ఒక్కొక్క కంపెనీ 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు.
కబ్జా చేసేసారు. సో ఇప్పుడు ఎట్లా సార్ మరి కబ్జాలు పెట్టుకుంటా పోతే మరి దీనికి ఒక చరమగీతం పాడలేదా? బేసికల్‌గా అండి ఇవన్నీ మనం కరెక్ట్ చేయాలి అంటే నేనన్నట్టు పాలిటిక్స్‌లో అకౌంటబిలిటీ, పాలిటిక్స్‌లో విల్లింగ్‌నెస్ కావాలి. వీటన్నిటిని ఇవన్నీ ఏంటంటే దేశ ప్రజల కోసం ఇవి. ఓకే. ఇది ఒక మన స్టేట్ ఇదే కాదు. ఇటువంటివి ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో వేరియస్ స్టేట్స్‌లో ఇదే ఇబ్బంది ఉన్నది. ఓకే. కాకపోతే ఇప్పుడు మన స్టేట్‌ది మనం మాట్లాడుకుందాం. ఓకే. దీన్ని కంట్రోల్ చేయాలి, దీన్ని మనం స్ట్రీమ్‌లైన్ చేయాలి అనుకుంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీసే ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్‌ని కరెక్ట్‌గా డెవలప్ చేస్తే గవర్నమెంట్ మైనారిటీ కమ్యూనిటీకి డెవలప్ చేయడానికి ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అది సెల్ఫ్ జనరేట్ చేస్తది. వక్ఫ్ బోర్డ్ కెన్ సెల్ఫ్ జనరేట్ రెవెన్యూ ఓకే. టు అప్లిఫ్ట్ ద మైనారిటీస్. దానికి పొలిటికల్ విల్ కావాలి. అంటే మైనారిటీ రిజర్వేషన్ అనేది అవసరం లేదంటారు. రిజర్వేషన్ క్వశ్చన్ కాదు నేను అనేది. అప్లిఫ్ట్మెంట్. అప్లిఫ్ట్మెంట్ వేరు, రిజర్వేషన్ వేరు. ఓకే. రిజర్వేషన్ అన్నది మీకు ఎడ్యుకేషన్‌లో వస్తది, జాబ్‌లో వస్తది. ఇప్పుడు రిజర్వేషన్‌లో, జాబ్‌లో ఇప్పుడు ఇదే ఈ జాబ్‌ల గురించి కూడా మీకు చెప్తాను. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒకటి పొలిటికల్ విల్నెస్ కావాలి. రెండోది మన జ్యుడిషియరీలో పొలిటికల్ అపాయింట్మెంట్ ఉంటాయి కొన్ని. అంటే ఏంటో చెప్పండి సార్? ఇప్పుడు హైకోర్టు ఉందండి. అవును. హైకోర్టులో జడ్జిలు వాళ్ళు అంటే అది అంతా సుప్రీం కోర్టు కొలిజియం తో అయితాయి. దాంట్లో కొన్ని పోస్టులు ఉన్నాయి. ఏది? అడ్వకేట్ జనరల్, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్, లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటరు, ఇవన్నీ పీపీ. ఇవన్నీ ఇప్పుడు ఫర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ 1956లో ఫామ్ అయింది. అవును. 1956 1956లో కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ బైఫర్గేట్ అయిన తర్వాత కూడా ఈ రోజు వరకు ఒక్క ముస్లిం కూడా ఈ పోస్టుల్లోకి రాలేదు హైకోర్టు లెవెల్లో. ఎందుకంటారు? అది గవర్నమెంట్ చెప్పాలి. ఏ మా మైనారిటీస్లో ఆ ఎలిజిబిలిటీ ఉన్న లాయర్స్ లేరా? నాకు తెలిసిన వందల లాయర్స్ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన హూ గాట్ ఎక్స్పీరియన్స్, హూ హాస్ ఫాట్ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ స్టాండింగ్. ఇవన్నీ ఉండి కూడా పొలిటికల్ విల్ లేదు. ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ విల్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఈ జ్యుడిషియరీ లైన్ లో ఈ పొజిషన్స్ ని ముస్లిమ్స్ ని అపాయింట్ చేశారనుకోండి, అన్ని చేయాల్సిన అవసరం లేదు, అన్ని సార్లు చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడో ఒకసారి ఛాన్స్ రావాలి కదా. రావాలి, కంపల్సరీ రావాల్సిందే. మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి రావాలి కదా. ఇవాళటి వరకు ఒక్క ముస్లిం లేడు ఈ 3 పోస్టుల్లో హైకోర్టు లెవెల్లో. ఇప్పుడు రీసెంట్ గా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన 5 రోజులు కాలేదు, 6 రోజులు కాలేదు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అపాయింట్ చేసేసారు రెడ్డి గారిని. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం ఏంటి? మీరు వస్తున్నారు, మీ మనుషులనే తెచ్చిపెట్టుకుంటారు అన్న ఫీలింగ్ అయితే. సార్ 2014 కన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉండే. అంతకు ముందు కూడా షబ్బీర్ అలీ గారు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిజామాబాద్ అర్బన్ నుంచి ప్రజెంట్ పోటీ చేసిన షబ్బీర్ అలీ గారు అప్పుడు మంత్రిగా ఉండే కదా. మరి అప్పుడు ఎందుకు నియమించలేకపోయిళ్ళు? అదే చెప్పాను కదండి, ప్రతి పార్టీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు లేరని నేను అన్నా. ఓకే. ప్రతి పార్టీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. అందులో వాళ్ళకు కూడా ఆ కమ్యూనిటీకి రియల్ గా సేవ చేయాలా, రియల్ గా హెల్ప్ చేయాలా అన్న ఒక ఏమంటారు స్పిరిట్ ఉండాలి. అంటే మీ దాంట్లో మీరే ఎన్కేసుకుంటున్నారా? దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కేసెస్. ఓకే. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కేసెస్. ఇప్పుడు 100% వాళ్ళకు వచ్చిన పొజిషన్ ని యూటిలైజ్ చేసి వాళ్ళు గనక నిజంగా ఆ కమ్యూనిటీ కోసం పనిచేస్తే కమ్యూనిటీ ఎప్పుడో డెవలప్ అయ్యేది. ఎందుకు అంటే వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి అనుకుంటారు. ఐ డోంట్ బ్లేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీస్ కమిషన్ ఉంది, దానికి ఒక ఫండ్ అలొకేషన్ చేస్తుంది గవర్నమెంట్. ఏమండి, ఆ గవర్నమెంట్ ఫండ్ అలొకేషన్ చేసిన తర్వాత ఆ టోటల్ ఫండ్ ట్రాన్స్ఫర్ అవుతుందా? అవ్వదు. ఓకే. దాని తర్వాత ట్రాన్స్ఫర్ అయిన దాంట్లో కూడా 100% ఖర్చు పెడతారా? ఓకే, 100% ఖర్చు పెట్టారు. మరి ఎక్కడికి పోతారు సార్ ఈ అమౌంట్? ఇవన్నీ పేపర్లో ఉంటాయండి. ఇవన్నీ ఎట్లా అంటే ఇవన్నీ కమిట్మెంట్స్, ఇవన్నీ చెప్పాను కదా, ఫాల్స్ కమిట్మెంట్స్. ఎలక్షన్ కి ముందు మేము మైనారిటీస్ అది చేసేస్తాం, మైనారిటీస్ ఇది చేసేస్తాం. ఇది ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైనారిటీసే కాదు, ఇట్లా మైనారిటీస్ కమిషన్ లాంటివి వేరియస్ కమిషన్స్ ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు దాంట్లో మనం రియల్ గా చూసుకుంటే వాళ్ళు అలొకేట్ చేసిన బడ్జెట్స్ వాళ్ళకి అందవు.
అందిన దాంట్లో కూడా 100% ఖర్చు అవ్వదు. ఉమ్, ఖర్చు చేసిన దాంట్లో కూడా 100% కన్సర్న్ పర్సన్కి వెళ్ళదు. ఉమ్, దిస్ ఈజ్ అ విషస్ సర్కిల్ అండి. ఇది విషస్ సర్కిల్ ఏంటి ఎట్లయిపోయిందంటే, ఎక్కడైతే అకౌంటబిలిటీ మిస్సింగో, ఏ రోజైతే అకౌంటబిలిటీ, నీకు ఇచ్చిన బాధ్యతని నేను కరెక్ట్గా మెజర్ చేస్తున్నానా లేదా, ఆ బాడీ ఉందా లేదా, ఉమ్, ఏ రోజైతే ఇవి లేవో ఆ రోజు నేను ఏమైపోతాను అంటే, అందరం మానవులమే కదా, అవును, హిందూ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, ఎవరైనా కానీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎస్, హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ లీవ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ అండి, నాకు తెలిసినంత వరకు. ఎస్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ అబ్బాయి ఒక ఒడ్డున పోతున్నారు, ఉమ్, ఇద్దరు నీళ్ళలో పడిపోయారు. ఉమ్, ఫస్ట్ మీరు మిమ్మల్ని సేవ్ చేస్తారా, పిల్లోడిని సేవ్ చేస్తారా? ఇన్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫస్ట్ నేను చనిపోయినా పర్లేదు, నా పిల్లలు సేవ్ కావాలనుకుంటా. దిట్స్ ఈజ్ రాంగ్. ఫస్ట్ మనకి ఈత రాకపోతే మనం సేఫ్ గార్డ్ మనల్ని చేసుకుంటాం, దాని తర్వాత వాళ్ళని ఆలోచిస్తాం. ఇట్ ఈజ్ ఎ హ్యూమన్ నేచర్. ఓకే, ఎక్కడైనా చూసుకోవచ్చు మీరు. ఎస్ సార్. ఇప్పుడు మైనారిటీలో యూనిటీ లేదు, అందువల్లనే డెవలప్ కాలేకపోతున్నామని మీరు అంటున్నారు కదా. మరి ఓల్డ్ సిటీలో చూసుకుంటే 7కు 7 సీట్లు ప్రతిసారి ఎంఐఎం పార్టీకి వస్తాయి. మరి మైనారిటీలలో యూనిటీ ఉంటేనే కదా సార్ మరి ఎంఐఎం పార్టీకి 7 సీట్లు కంపగుత్తగా వచ్చేటి? గుడ్ క్వశ్చన్ అండి, చాలా బాగా అడిగారు మీరు. ఓల్డ్ సిటీ ఎప్పటి నుంచి ఉంది? ఇండిపెండెన్స్ 1947 నుంచి ఉంది. అవును, అవును సార్. మన న్యూ సిటీ అది కూడా అప్పటి నుంచి ఉంది. ఇక్కడ డెవలప్మెంట్కి అక్కడ డెవలప్మెంట్కి మనం చూసుకుంటే ఏం కనబడుతుంది? ఓల్డ్ సిటీ డెవలప్ కాలేదు. ఎందుకు కాలేదు సార్? దెర్ ఈజ్ నో విల్ టు డెవలప్ ఇట్. ఎందుకంటే అక్కడ విల్ డెవలప్ అయిపోయి అక్కడ ఉన్నవాళ్ళు ఎడ్యుకేటెడ్ అయిపోతే, అర్థమైందా, ఓటేసే ముందు వాడు ఆలోచిస్తాడు. ఓకే, అంటే అందరూ అక్కడ అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారంటున్నారా? మెజారిటీ పీపుల్స్. ఎందుకు గురించి అంటారు సార్ మరి? అక్కడ పావర్టీ, అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ పోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఓకే, ఇప్పుడు చార్మినార్ దగ్గరకు మీరు వెళ్ళారనుకోండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రూట్ వెండర్స్. ఎస్, చుట్టూ చార్మినార్ థౌజండ్స్ ఆఫ్ బండ్లు పెట్టుకుని ఉంటాడు. ఎస్, వాడు రోజు పొద్దున్నే బండి కూడా అద్దెకి తెచ్చుకుంటాడు. ఓకే, అర్థమైందా? ఆ బండ్లలో కొనే ఫ్రూట్స్ కూడా వడ్డీకి తెచ్చుకుంటాడు డబ్బులు. ఆ రోజుకి ఆ రోజు అమ్ముకొని, అర్థమైందా, ఆ వడ్డీ డబ్బులు తీర్చాలి. అర్థమైందా? ఆ వడ్డీ ఎవరి దగ్గర తీసుకుంటాడో వాడి దగ్గర బండి కూడా తీసుకోవాలి. ఓకే, తీసుకోకపోతే ఆడికి ఆ డబ్బులు దొరకవు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఏ స్మాల్ సెక్షన్ లో స్మాల్ ప్రాబ్లం. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఈ లెవెల్లో మనం కరెక్షన్ చేసామనుకోండి, ఓకే, ఇప్పుడు మైనారిటీస్ కమిషన్ ఉన్నది, ఆ కమిషన్లో మీరు ఫండ్స్ ఇస్తున్నారు, ఈ బిజినెస్ డెవలప్మెంట్కి ఇటువంటి వాళ్ళని హెల్ప్ చేయాలి. వక్ఫ్ బోర్డ్ ఇన్కమ్ ఉన్నది, వక్ఫ్ బోర్డ్లో కూడా ఇన్కమ్ నేను చెప్పాను కదా, దాంట్లో ఉన్న వాటిని కరెక్ట్గా గనక యూటిలైజ్ గనక చేయగలిగితే, దాన్ని కరెక్ట్గా మానిటర్ చేయగలిగితే, ఏమండి, బయట నుంచి మీకు ఈ డెవలప్మెంట్ కోసం ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి కోసం డబ్బులు అవసరం లేదు. ఓకే, అంటే ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి అక్కడ ఆర్థికంగా ఎవరు బలపడలేదు అని మీరు అంటున్నారు కదా. మరి అక్కడ ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయి కదా సార్? ఒకసారి పోయి చూడండి మీరు, యాజ్ ఎన్ న్యూస్ మ్యాన్ మీరు పోయి ఒక ప్రభుత్వ పాఠశాలలు ఎట్లున్నాయి, అక్కడ ఎట్లా వస్తున్నారు పిల్లలు. అక్కడ ఫ్రీ స్టడీ కదా ప్రభుత్వం. అదే ముందు పాఠశాల ఎగ్జిస్ట్ అవ్వాలి, అక్కడ పిల్లల్ని పాఠాలు చెప్పడానికి టీచర్లు ఉండాలి కదా. లేరంటారా? స్కూల్స్ లేవు, టీచర్స్ లేరంటారా? ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు టీచర్స్ అపాయింట్మెంట్ కోసము, ఎంప్లాయ్మెంట్ కోసము ఎంతమంది ఎన్ని గడపలు ఎందుకు చేస్తున్నారు? వెళ్దామంటారు ఒకసారి మరి ఓల్డ్ సిటీకి? ఓఎస్, ఓకే, డెఫినెట్ గా. ఓకే, 10 years నుంచి దెర్ వాజ్ నో అపాయింట్మెంట్స్. రిటైర్డ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అచ్చా, ఓకే. దీనికి కారణం ఏంటి సార్ మరి ఇట్లా ఈ వ్యవస్థకి? ఇట్లా చెప్తున్నాను కదా సార్, ఈ వ్యవస్థలో పబ్లిక్ని మాటలు చెప్పించి మబ్బించి ఓట్లు తీసుకొని మన పర్సనల్ లెవెల్లో మనకు కావాల్సినవి అడ్జస్ట్ చేసుకోవడమే కావాలి. ఎందువల్ల అవుతున్నదంటే ఈ అకౌంటబిలిటీ. నువ్వు చెప్పినది చేసావా లేదా అని అడిగేవాళ్ళు లేడు. నెంబర్ 1. మరీ వాళ్ళని గట్టిగా అడిగితే నేను ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అయిపోతాను. జంప్ అయిపోతే
నిన్ను ఎలక్ట్ చేసింది నేను కాంగ్రెస్ బ్యానర్ పైన, నువ్వు బీఆర్ఎస్కి వెళ్ళిపోతావు. ఓకే, అట్లా ఎట్లా వెళ్ళిపోతావు భయ్? ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ఇది ఇంత పక్క పెడితే సార్, రాజకీయం చాలా మంది ప్రజలు ఈ వద్దు రాజకీయము, మనకు మనది మనం బతుకుతాము, చేసుకొని బతుకుతాము అని చాలా మంది ఉంటారు. కానీ కొంతమంది రాజకీయం మీదనే బతుకు తెరువు అనుకుంటారు, అదే జీవితం అనుకుంటారు. కానీ సార్ ఇందులో చూసుకుంటే ఎలక్షన్స్ టైం, ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ పీరియడ్ వచ్చే వరకు హిందూ ముస్లిం అనుకుంటూ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. మరి ఇటు కొంతమంది, అటు కొంతమంది ఈ రాజకీయం ఎలక్షన్స్ అయిపోయాక ఈ మాటలు చెప్పుకుంటా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసుకుంటూ ఉంటారు కదా. ఇదే ఎలక్షన్స్ అయిపోయిన అనంతరము మళ్ళీ వాళ్ళే రెచ్చగొట్టిన వాళ్ళే కలిసిపోతారు. దీని మీద మీ స్పందన సార్? సార్ నేను చాలా హైదరాబాద్లో పుట్టి పెరిగాను కాబట్టి, ఓకే, హైదరాబాద్లో రామారావు గారు రాకముందు వరకు చాలా గడబడులు అయ్యేవి. ఎలాంటి, ఎందువల్ల? ఆ రోజుల్లో నిజంగా చూడాలి అనుకుంటే ఈ కమ్యూనల్ కైండ్ ఆఫ్ లీడర్స్ పొజిషన్స్లో లేరు. ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళినా ఆ రోజుల్లో మాక్సిమం నా ఉద్దేశంలో ఒక 2 ఎమ్మెల్యేస్ ఉండేనేమో, ఎంపీ కూడా లేడు. ఏమండి, ఇటు ఎంఐఎం, ఇటు వచ్చేసి మీకు బీజేపీ. ఏమండి, ఏ నరేంద్ర గారు అని ఉండేవారు. ఆయన పేరు ఆలి నరేంద్ర గారు. నాకు ఒక ఇన్సిడెంట్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, అది రిమెంబర్. చార్మినార్ దగ్గర ఇటు నుంచి ఎంఐఎం పార్టీ జిలూసు, ఇటు నుంచి బీజేపీ జిలూసు వెళ్తుంది. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు, కోపాలు వచ్చినాయి. ఈయన దగ్గర గన్ ఉంది కాల్చారు, ఆయన దగ్గర గన్ ఉంది కాల్చారు. కాల్ చేసుకున్నారా అంట? ఓకే, ఐ డోంట్ రిమెంబర్ దట్ ఎగ్జాక్ట్లీ. ఏమండి, కాల్చుకున్న వాళ్ళకి ఏం కాలేదు, పక్కన వాళ్ళు పోయారు. నాయకులు సరిగ్గానే ఉన్నారు, పక్కన ఉన్న కార్యకర్తలే వెళ్ళిపోయారు, ఆగమైపోయారు. ఈ గడబళ్ళు కూడా చేసేవాళ్ళు ఎవరంటే నిజంగా సొసైటీలో ఎక్కడా ఈ డిఫరెన్స్ లేదండి నాకు తెలిసినందుకు. నేను పుట్టి పెరిగిన ఏరియా ఈస్ టోటల్లీ మిక్స్డ్, మేము హిందూ ముస్లిమ్స్ అందరం కలిసి ఉంటాం అక్కడ. ఎప్పుడు కూడా మా దగ్గర ఈ గడబళ్ళు కాలేదు. ఆ పీక్ టైంలో గడబళ్ళు అయినప్పుడు బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి, అర్థమైందా, రోడ్ మీద నడిచేవాళ్ళని, ఒక స్కూటర్ మీద ఇద్దరు కలిసి వచ్చేసి రోడ్ మీద నడిచేవాళ్ళని ఇద్దరిని స్టాప్ చేసి వెళ్ళిపోతారు. అబ్బాబ్బా, ఆ ఇద్దరిని స్టాప్ చేసిన వాళ్ళలో ఎవడు ముస్లిం ఎవడు హిందూ వాళ్ళకే తెలియదు. ఒక రిక్షా వాడు ముస్లిం, ఇంకో ఆయన వేరే హిందూ. చేసిన వాళ్ళు ఎవరు అంటే ఒకడే. ఓకే, ఎందువల్ల? కారణం ఏంటిది? బికాస్ దే వాంట్ టు గెయిన్ పొలిటికల్లీ వాళ్ళ పొజిషన్స్ ని ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇట్లా ఒకలాంటి రౌడీయిజం, గుండాయిజం అనే పేరుంటే భయపడతారు, ఓట్లు వేసేస్తారని. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు లీడరు అంటే ఒక గొప్ప మనిషి, ఒక రౌడీ ఉండేవాడు కాదండి. ఓకే, ఒక బీదోడు కూడా ప్రజాసేవ చేసినోడు మేము చూసాము, ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అయ్యారు. స్లోలీ పాలిటిక్స్ హెస్ గాన్ ఇన్ టు ఫైనాన్షియల్లీ రిచ్ అండ్ రౌడీజం చేసేవాళ్ళ పైన. ఓకే, ఓటు ఇవాళ రేపు చాలా మంది ఓట్లు వేయరు. ఎందుకు మీకు ఓటు ఓన్లీ 40%, 50% అవుతుంది? ఎందుకైతుంది సార్? ఎగ్జాక్ట్లీ నేను అడగదలుచుకున్నా సార్. ఈ 100% ఉంటుంది సరే, ఒక 20%, 10% కాలేదంటే ఓకే. కానీ మొన్నటి చూసుకుంటే 64% మాత్రమే అయింది. ఆ 64% కూడా 4 గంటల వరకు ఓన్లీ 35%, 38%. ఎగ్జాక్ట్. దీనికి కారణం దాని తర్వాత ధనాదన్ అయిపోయింది. అంటే చదువుకున్న వాళ్ళే మురుకులు అంటారా? చదువుకున్న వాళ్ళు మూర్ఖులు కాదు, దే వాంట్ టు హ్యావ్ ఎ పీస్ ఇన్ దర్ లైఫ్ కదా. అంటే ఆ ఒక్కరోజే కాదు కదా సార్? ఆ ఒక్కరోజే కాదనుకోండి, కాకపోతే ఆ ఒక్క రోజులో అయ్యేది చాలా డేంజర్ గా ఉంటుంది. ఓకే, ఆ ఒక్క రోజులో అయ్యేది చాలా డేంజర్ గా ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ఓటింగ్ బూత్స్ లో ఈసారి చూసారో లేదో, నేను టీవీల్లోనూ వాటిలో చూశాను, మాక్సిమం 35-38% 4 గంటల వరకు. ఐ డోంట్ నో మీరు whether you agree with me or not. Yes, compulsory agree అవుతుంది సార్. నేను చూస్తాను సడన్ గా 4:30 నుంచి జనాలు వచ్చేస్తున్నారు. 8 o'clock 9 o'clock వరకు నడిచింది. ఎందు గురించి అంటారు? అది బోగస్ ఓట్ అంటారా? అంతే. అంటే అప్పుడు ఆ టైము కావాల్సింది కాబట్టి ఎవరు పట్టించుకోరు. ఓకే,
సరే ఇప్పుడు పట్టించుకోరు. ఆ టైంలో అక్కడ ఉన్న కూర్చుని ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ 10కి తక్కువ ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో కాంటెస్ట్ చేయలేదండి. కాంటెస్టెంట్స్ పార్టీస్ ని వదిలేయండి, ఇండిపెండెంట్స్ వాళ్ళని వీళ్ళని కలుపుకుంటే ఈచ్ కాన్స్టిట్యున్సీలో మినిమం 10 మెంబర్స్ చేశారు కదా. చేశారు. ఏ బూత్ లో అయినా 10 ఏజెంట్స్ ని చూసారా? లేరు అక్కడ. ఎందుకని? 3-4. అది కూడా మెజారిటీ ఏదైతే పార్టీలు ఉంటాయో వాళ్ళేది 3-4 కూర్చుంటారు అంతే. ఎందువల్ల అట్లా? ఎందువల్ల సార్? దట్ ఈస్ ఆల్సో సమ్వేర్ ఇన్ రౌడిజం. ఎందుకు వాళ్ళ మీద బూత్ ఏజెంట్ల మీద రౌడిజం చేస్తే ఏమొస్తుంది సార్? బూత్ ఏజెంట్ పైన వాడు కనిపెడతాడు కదా ఈ ఓటు దొంగ ఓటు అని. ఎస్, మీరు చెప్పినట్టు సార్ ఎగ్జాక్ట్లీ. ఫిరోజ్ ఖాన్ మీకు అవగాహన ఉందా సార్? నాంపల్లి. He has just lost with his 2000. Yes, coming to the point sir, ఫిరోజ్ ఖాన్ గారు 3వ సారి కూడా ఓడిపోయారు. మరి అతను హిందూయిజము ముస్లిము ఇవన్నీ పట్టించుకోడు. అందరు నా వాళ్ళే అనుకుంటారు, అందరు నా మనుషులే అనుకుంటారు. నాంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. తను గుడికి కూడా వెళ్తాడు, చర్చికి వెళ్తాడు, మస్జిద్కి వెళ్తాడు. ఓకే, సో కానీ 3 సార్ల నాంపల్లి ప్రజలను అతన్ని ఎందుకు కూడా కొడుతున్నారు సార్? కారణం ఏంటి? పర్సనల్ గా ఆయన గురించి నాకైతే తెలియదండి. బట్ వినటం ఏంటంటే హీఈస్ అ వెరీ హార్డ్ వర్కర్, సోషల్ వర్కర్. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా ఏది అడిగినా హెల్ప్ చేస్తారు అని విన్నాను. నేను ఎప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అవ్వలేదు, నాకు అంత అవసరం రాలేదు ఆయన దగ్గర పోవడానికి. బట్ అక్కడ ఉన్న మెజారిటీ ఆఫ్ పబ్లిక్ లో నేను విన్న మాట ఇది. అర్థమైందా? ఈసారి ఆయన బాడీ లాంగ్వేజ్ 100% విన్ అన్నట్టే ఉన్నాడు ఆయన. ఓకే, మరి సడన్ గా అవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు టీవీలోనే చూశారు, దొంగోట్లు వేస్తున్న వాళ్ళని పట్టుకున్నారు. ఆ ఇంకులు దాన్ని చెరపడం, ఇది చెప్తారు కదా, అది ఏదో ఏం లేదు. అది ఫస్ట్ ఓటేసే ముందంట అది కోల్గేట్ ఏమో పెట్టుకొని వెళ్తారంట. వాటిని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. అవును. మరి దానిపై దిస్ ఈస్ వేర్ అకౌంటబిలిటీ రావాలి. మరి ఫిరోజ్ ఎలక్షన్ కమిషనర్ ఇవన్నీ చూసారు కదా, పట్టుకున్నారు. దాన్ని మరి సరిగ్గా ఎంక్వైరీ చేసి డిక్లేర్ చేయాలి కదా రిజల్ట్. అదే ఎగ్జాక్ట్లీ ఫిరోజ్ ఖాన్ గారు కూడా అన్నారు, నేను అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ కి అక్కడ ఈసీఐ భవన్ లో నేను దొంగ ఓట్ల లిస్ట్ ఇచ్చాను, కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఆ ఓట్లు తీసేయలేదు అన్నారు. కారణం దట్ ఈస్ వేర్ అగైన్ కరప్షన్. ఈ ఎలక్షన్ కమిషన్ అటువంటి ఎక్కడైతే ఇన్సిడెంట్స్ అయినాయో అటువంటి రిజల్ట్స్ ని డిక్లేర్ చేయకుండా దానిపైన థరో ఎంక్వైరీ చేసి దాని తర్వాత డిక్లేర్ చేయాలి. అవి కాకుండా డిక్లేర్ చేసేసారు. అక్కడ కూడా అయినది, యాకుత్పురా కూడా అయినది అట్లాగే. ఆయన అమానుల్లా ఖాన్ కొడుకు అమ్జదుల్లా ఖాన్, ఆయన పేరు ఏదో అహ్మదుల్లా ఖాన్, 800 ఓట్లతో ఓడిపోయాడు. ఓకే, అచ్చా, ఆయనను తీసుకుని వెళ్ళి 4 గంటలు పోలీసు వాళ్ళు లాకప్ లో పెట్టారంట. ఎందుకని? వాడు ఎవరో కంప్లైంట్ చేశాడంటే నన్ను కొట్టారు అని. సరే, ఆయన చెప్పడమే విన్నాను నేను. ఆ కంప్లైంట్ చేసినోడు ఎవర్రా బాబు అని అడిగితే ఆయన కాన్స్టిట్యున్సీ కాదు, చార్మినార్ కాన్స్టిట్యున్సీ వాడు కంప్లైంట్ చేశాడు. చార్మినార్ కాన్స్టిట్యున్సీకి దీనికి సంబంధమే లేదు కదా. దిస్ ఈస్ సర్ప్రైజింగ్. సి, నోయింగ్లీ తెలుసు, అందరికీ తెలుసు ఇది పబ్లిక్ లోకి వస్తున్నది, దీనిపైన ఎంక్వైరీ అవ్వలేదు, దీనిపైన ఇది కాలేదు. ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎలక్షన్ కమిషన్. ఓకే, సి, ఎవరికి వాటికి అక్కడక్కడ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, ఆ అకౌంటబిలిటీ కావాలి. ఆ అకౌంటబిలిటీ ఎప్పుడు వస్తుందంటే ముందు మన సిస్టంలో ఒక జాగరణ రావాలి, రెవల్యూషన్ రావాలి. ఈ కంట్రీని ఇప్పుడు మనం చేంజ్ చేయాలి అంటే దెర్ షుడ్ బి బిగ్ రెవల్యూషన్. సార్, ఇప్పుడు పోలీస్ వాళ్ళు అతను తీసుకుపోయి 4 hours పిఎస్ లో కూర్చోబెట్టారు అంటున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఒక డీజీని అంజనీ కుమార్నే సస్పెండ్ చేసేసింది మొన్న, జస్ట్ బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారిని కలిసి కంగ్రాచులేషన్ చెప్పినందుకు. మరి ఒక క్యాండిడేట్ ని, కంటెస్టింగ్ క్యాండిడేట్ ని తీసుకుపోయి 4 hours అట్లా కూర్చోబెట్టచ్చా? అదే నేను అడుగుతాను. ఇప్పుడు అంజన్ కుమార్ గారు చేసిన తప్పు ఏంటండి? ఎలక్షన్ అయిపోయింది, బాక్సులు సీల్డ్. అంజన్ కుమార్ గారు ఇప్పుడు ఏమైనా మార్చగలరా? మార్చలేరు. మరి ఆయన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటి? రేవంత్ రెడ్డి గారిని మధ్యలోనే కలిసి కంగ్రాచులేషన్
కంగ్రాచులేషన్ చెప్పడం కాదు కదా, ఆయన రిజల్ట్స్ నడుస్తున్నాయి, ఆ మెజారిటీ వస్తున్నది అని అన్ని చోట్ల చెప్తున్నారు. అవును, ఆయన పోయాడు, ఈజ్ అన్ ఆఫీసర్, హీ హాస్ టు వర్క్ అండర్ హిమ్. అది ఇంటెలిజెన్స్ ఉంటది. ఇప్పుడు రిపోర్ట్ ప్రకారం ఆయన ఇప్పుడు కౌంటింగ్ మొదలైపోయింది. ఓకే, రిజల్ట్స్ ఆయన ఫేవర్ లో వస్తున్నాయి. ఓకే, ఆయన మాల్ ప్రాక్టీస్ ఏదో చేయాలి, లేకపోతే ఆయన పోవడం వల్ల రేవంత్ రెడ్డి గెలిచిపోయాడు, దట్ ఈస్ అ ఫూలిష్నెస్. ఓకే, ఇస్ ఇట్ నాట్? మరి అలాంటి ఎలక్షన్ కమిషన్ మరి ఇలాంటి ఎందుకు తీసుకోలేదు? దానికి సమాధానం లేదండి, దానికి సమాధానం లేదు. సార్ ఇప్పుడు మరి ఇవన్నిటికీ సార్ ఇట్లా చేంజెస్ కావాలంటే ఎట్లా, ఈ రాజకీయాలు ఎట్లా చేంజ్ చేయాలి? ఈ రాజకీయాల్ని చేంజ్ చేయడానికి ఫస్ట్ కాంటెస్ట్ చేయడానికి ఒక అర్హత కావాలి. ఓకే, ఏమండి? నెంబర్ 1. నెంబర్ 2, నించున్న వాళ్ళు కాన్స్టెన్సీ వైజ్ కమిట్మెంట్స్ ఆ కాన్స్టెన్సీకి ఏం చేస్తారు? ఓకే, సి దేర్ ఆర్ 3 ఫ్యాక్టర్స్: కాన్స్టెన్సీ డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్ అండ్ కంట్రీ డెవలప్మెంట్. దీస్ ఆర్ ద 3 ఫ్యాక్టర్స్, ఇంటర్ కనెక్టెడ్. ఇవన్నీ లింకులు ఉన్నాయి ఒకదానికి ఒకటి. సో క్యాండిడేట్ నించున్నవాడు ఫస్ట్ కాన్స్టెన్సీకి ఏం చేస్తాడు? ఎవ్రీబడి హ్యాస్ టు గివ్ అఫిడవిట్ ఎవ్రీ ఇయర్. దానిపైన అది టైం బాండ్ ఇవ్వాలి. ఒకటి అర్హత కావాలి, చదువుకొని ఉండాలి అండి. రెండోది ఈ కమిట్మెంట్ ఇచ్చింది దానికి అకౌంటబిలిటీ ఉండాలి, దాన్ని పర్ఫార్మెన్స్ అప్రైజల్ కావాలి. దాని తర్వాత ఇంపార్టెంట్, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి ఎవరైనా జంప్ అవ్వాలి అనుకుంటే రిజైన్ చేయాలి, దెన్ ఓన్లీ జంప్ చేయాలి. ఓకే సార్, ఇప్పుడు ఇవి రూల్స్ లో కొన్ని ఉన్నాయి అనుకుంటాను నేను. ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్, కానీ ఇంప్లిమెంట్ చేయరు సార్. ఇప్పుడు తీసుకుంటే సార్, ప్రస్తుతము నాట్ ఈవెన్ మన తెలంగాణనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ వైద్యం అనేది చాలా హాస్పిటల్స్ అనేది వ్యాపారం చేస్తూ ఉన్నాయి, మనుషుల ప్రాణాలతో చిలగాట మారుతున్నాయి. దీని మీద మీరు ఏం చెప్పదలుచున్నారు సార్? ఐ హ్యావ్ షుడ్ నాట్ కామెంట్. అది ఓ బిగ్ మాఫియా, మెడికల్ మాఫియా అంటారా? అలోపతి ఈజ్ ఎ బిగ్ మాఫియా. ఓకే, అంటే ఎట్లా సార్ అది? ఎగ్జాంపుల్, ఓ చిన్న షుగర్, ఇవాళ రేపు ఇండియాలో షుగర్ పేషెంట్స్ చాలా ఎక్కువైపోతున్నారు. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఇనీషియల్ గా 200-250 ఉన్న షుగర్ కాదు అనేవారు, దానికంటే పైకి వస్తేనే మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. మీరు రీసెర్చ్ చేయండి దీనిపైన. ఓకే, ఒక 30 years బ్యాక్ షుగర్ అన్నది ఈ లెవెల్కి దాటితే షుగర్ అనేవారు. ఇప్పుడు 100 దాటితే షుగర్ అంటున్నారు. ఓకే, మందులు ఇస్తున్నారు. ఆ మందులు తయారు చేసే కంపెనీస్ ఆ పారామీటర్స్ ఫిక్స్ చేస్తున్నాయి. అంటే అవి సిస్టమ్స్ చేసేసి కూడా వాళ్ళ చేతిలో ఉంటాయా? అంతే కదా, పారామీటర్స్ ఫిక్స్. ఇప్పుడు ఆ మందుకి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్, ఇప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్ పోయి డాక్టర్ దగ్గర మందు గురించి చెప్పాలి అంటే దాని కాంబినేషన్ ఒకటి, దానిపైన వచ్చే రిజల్ట్స్ గురించి డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, డాక్టర్ల దగ్గర ఇప్పుడు అంత టైం లేదు, ఎందుకంటే అగైన్ దిస్ ఈస్ అగైన్ ఎడ్యుకేషన్ సైట్ రావాలి. డాక్టర్ దగ్గర అంత టైం లేదు, ఆయన ఖర్చు పెట్టిన కోట్లాది రూపీస్. ఒక డాక్టర్ అవ్వాలి అనుకుంటే, స్పెషలైజ్ డాక్టర్ అవ్వాలంటే మినిమం 3 కోట్లు స్పెండ్ చేయాలి. సో అది హై లెవెల్ వాళ్ళకే అయిపోయింది. ఆ 3 కోట్లు స్పెండ్ చేసి డాక్టర్ అయిన తర్వాత ఆ డబ్బు సంపాదించాలి కదా, 30 సంపాదించుకుంటాడు మరి. సో అంత టైం ఆయన దగ్గర లేదు ఇవన్నిటికీ చేయడానికి. ఈ మాఫియాలో ఒక మెంబర్ అయిపోతారు. ఇది మీరు ఇంత సబ్స్క్రిప్షన్ మీరు చేస్తే, ప్రిస్క్రిప్షన్ కనుక మీరు రాస్తే మీకు ఈ గిఫ్ట్ ఆ గిఫ్ట్, మాకు గిఫ్ట్ ఇంట్లో నిండిపోయినాయి నాన్న అంటే క్యాష్ రూపంలో వచ్చేస్తుంది. మరి దీని మీద ఎందుకు కోర్టు కానివ్వండి, లేకపోతే వీళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు చట్టం ఇట్లా? దానికి రీసెర్చ్ చేసి దానిపైన ఏమంటారు పేపర్స్ తయారు చేసి ఒక ఎవిడెన్సెస్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు కోర్టు దగ్గరికి ఇది తీసుకెళ్ళామనుకోండి, చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎవరికి చుట్టం కాదు. ఆ చట్టం దగ్గరికి మనం తీసుకుని వెళ్ళినప్పుడు చట్టానికి ఈ ప్రూఫ్స్ కావాలి. ఈ ప్రూఫ్స్ లేవనుకోండి,
దే ఆర్ టైడ్ దేర్ హ్యాండ్స్. ఆయన ఎఫెక్ట్ అయి ఉన్నా కానీ కూర్చున్న జడ్జి కూడా ఎఫెక్ట్ అయి ఉన్నాడు అనుకోండి, జడ్జిమెంట్ ఇయ్యలేడు. కానీ సార్ ఇక్కడ చూసుకుంటే మీరు అన్న పాయింట్ లాజికే, కానీ కొంతమంది దుష్ట శక్తులు చట్టాన్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు ఇవాళ రేపు. దట్ ఈస్ ఎ వెరీ లిమిటెడ్ పర్సంటేజ్. చట్టాన్ని మ్యానిపులేట్ చేయడం, చట్టంని కొనుగోలు చేయడం అన్నది ఏదైతే ఉన్నదో, సొసైటీలో మీకు ఆల్ వెరైటీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అవును అవును అవును. నేను జడ్జ్ అయిపోయాను, నేను చాలా నీటు లేదు లెక్క. హీఈస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఆయన కూడా ఒక మానవుడు. అందులో కూడా కట్టబడి న్యాయం కోసం చేసేవాళ్ళు ఉన్నారు, అందులో అమ్ముడు పోయేవాళ్ళు ఉన్నారు, అందులో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ జడ్జ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో దిస్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ అది పర్సంటేజ్ చాలా తక్కువ. మరి ఇంతకుముందు అసలు ఉండేది కాదు, స్లోలీ పెరుగుతుంది. ఆ పెరగడానికి కారణం ఏంటంటే వాడు చేసినప్పుడు నేను చేయడంలో తప్పేంటి, సొసైటీలో బేసికల్ గా ఆ సెల్ఫిష్నెస్ వస్తుంది. అంటే నువ్వు తల నరుక్కున్నావు అని ఇంకో నేను తల నరుక్కోలేం కదా సార్. ఇవాళ రేపు నడుస్తున్నది అట్లా. ఇవాళ రేపు నడుస్తున్నది ఎందుకంటే సొసైటీ, ఫ్యామిలీ అది అట్లా ఎంకరేజ్ చేస్తున్నారు జనాలకి. ఇప్పుడు నేను రోడ్ మీద పోతున్నాను, రాంగ్ సైడ్ ఎవడో వచ్చాడండి, అదే ఫారిన్ కంట్రీస్ లో ఉన్నదనుకోండి, రాంగ్ సైడ్ ఎవడని వస్తే దానికి వాడికి ఎదురుకుండా నించుంటారు, వాడిని వెనక్కి పొమ్మంటారు. ఇవాళ ఇక్కడ ఎవరైనా చేస్తాడా అట్లా? చేయడు. చేస్తే అది యాక్సెప్ట్ కూడా చేయడు. అవతల బలంతో మంచి పవర్ఫుల్ అనుకోండి, ఈయన కొడతాడు. పోలీస్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈజ్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాడికి, వీడికి లేదు. సో ఎవరికి ఏమున్నది అన్నది మనకి తెలియదు కదా. మంచి మనుషుల్లో దెర్ ఈస్ ఎ విల్ టు డూ సంథింగ్ గుడ్, బట్ హీఈస్ అన్ఏబుల్ టు డూ బికాస్ ఆఫ్ దీస్ ఫియర్స్. సొసైటీలో మంచి చెడు అన్నది ఉన్నది చూసారా, మంచి ఆల్మోస్ట్ 80% పైన ఉన్నది. ఇంకా మంచి బతికే ఉంది సార్. 80% పైన ఉన్నది అంటున్నా కదా, హార్డ్లీ 10 to 12% ఉన్నది. కానీ వాళ్ళకి భయపడి వీళ్ళు బయటికి రావట్లేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మనం పెద్ద అన్నట్టు చట్టం ఊరు చుట్టం కాదు, చట్టం తన పని ఎంత మ్యానిపులేట్ చేయాలనుకున్నా కూడా చట్టం ఊరికి లొంగదు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మీరు అంటే మీకున్న అనుభవంతో, మీకున్న ఆలోచనలతో, ప్రజెంట్ ఉన్న యువత వాళ్ళు అంటే కొంతమంది ఆ గంజాయికి కానివ్వండి, సిగరెట్లకు కానివ్వండి, మందుకు కానివ్వండి, మొత్తం అడిక్ట్ అయిపోతున్నారు. దాని పిల్లలకు మీ తరపున అంటే మీ అవగాహన, వాళ్ళ మంచి గురించి ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తారా? డెఫినెట్లీ. బేసికల్గా యంగ్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే లైఫ్లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. నాకు కారు కావాలి, నాకు మోటార్ సైకిల్ కావాలి, నాకు మంచి బ్రాండెడ్ ఇవి కావాలి, ఈ ఆలోచన సొసైటీలో పెరుగుతున్నది. వెనెవర్ ఇటువంటివి సొసైటీలో పెరిగినప్పుడు దాన్ని బేసికల్గా అచీవ్ చేయలేనప్పుడు కొంతమంది డిప్రెస్ అవుతారు. మెజారిటీ యంగ్ జనరేషన్లో ఇవాళ ఉన్నది ఇది డిప్రెషన్ ఫ్యాక్టర్. ఈ డిప్రెషన్ ఫ్యాక్టర్లోకి ఎప్పుడైతే వాళ్ళు వెళ్తారో దే సర్చ్ ఫర్ వేరియస్ అదర్ మీన్స్ ఫర్ కమ్ అవుట్ ఆఫ్ దట్ డిప్రెషన్ కెన్ బి ఎనీథింగ్, వెదర్ ఇట్ ఈస్ ఎ వాంట్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఎ సోషల్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఎ ఇన్-హౌస్ ప్రాబ్లం. ఇన్-హౌస్లో కూడా ప్రాబ్లం. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ పిల్లలకి టైం ఎంత ఇస్తున్నారు, అది కూడా ముఖ్యమే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవును, పిల్లలు తప్పుదో పట్టడానికి కారణం పేరెంట్స్. అర్థమైందా? ఫస్ట్ ఐ బ్లేమ్ పేరెంట్స్. ఇఫ్ దే రియలైజ్ దీస్ థింగ్స్ అండ్ దే ట్రై టు టేక్ చిల్డ్రన్ అలాంగ్ విత్ దెమ్, వాట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది, అది చేయడం వల్ల ఇది తగ్గొచ్చు. ఇప్పుడు మీరు ఒకసారి దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయటికి రావడం అన్నది చాలా కష్టం, అడిక్ట్ అయిన తర్వాత.
ఆ చిల్డ్రన్ లో అది రాకుండా చేయాలి అంటే పేరెంట్స్ రోల్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ దెన్ యంగ్ జనరేషన్ కి నేను ఏం చెప్తాను అంటే బేసికల్ గా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఎక్కడ రీచ్ అవ్వాలనుకుంటున్నారు అన్న ఒక విజన్ ని ముందు తయారు చేసుకోవాలి. ఈడు పక్కోడు ఇది చేశాడు లేకపోతే వాళ్ళు నాకు ఇది అడ్వైజ్ చేశారు అన్నది కాదు ఇంపార్టెంట్. ఆనెస్ట్లీ స్పీకింగ్ మా ఫాదర్ ఇంజనీరు. ఆయన దృష్టిలో ఇంజనీరింగ్ డాక్టరింగే ఎడ్యుకేషన్. బీకామ్ బేకామ్ అనేవారు. బీకామ్ చదివినవాడు బేకామ్, వాడికేం రాదు. అదే ఓకే ఓకే, బీకామ్ చదివిన బేకామ్ బట్ ఒక విజన్ ఒక ఇది చేసుకొని ముందుకి దూసుకుని వెళ్ళి నేను లవ్ చేస్తున్నాను, ఈ పని నేను చేయడానికి నాకు ఇష్టంగా ఉన్నది, ఐఎమ్ లవింగ్ దిస్. ఏ రోజైతే మనం చేస్తామో ఆ రోజు మీ దగ్గర ఏ ఎడ్యుకేషన్ ఉన్నా మీరు పైకి వెళ్తారు. ఎందుకు? మీరు చేస్తున్న దాన్ని ప్రేమిస్తున్నారు. అవును సార్. ఇప్పుడు ఇంకో విషయం సార్, చాలామంది నకిలీ డాక్టర్స్ మార్కెట్లోకి వచ్చేసారు. వాళ్ళకు ఎలాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా అని కూడా క్రాస్ చెక్ చేయకుండా జస్ట్ వాళ్ళను కొన్ని హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నారు. ఇది ఎట్లా సార్? దీని మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు సార్? వాళ్ళని ఇమీడియట్ గా తీసుకుని వెళ్ళి బొక్కలో వేసేయాలి. డాక్టర్ అంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఏమండి, ఫస్ట్ థింగ్ డాక్టర్ని అపాయింట్ చేసే ముందు అర్థమైందా, దేర్ షుడ్ బి ఎన్ ఎంక్వైరీ. నేను ఢిల్లీ బేస్డ్ కంపెనీ, హర్యానా బేస్డ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఓకే, వెన్ దట్ వాజ్ ఇన్ 1990. ఓకే, ఏమండి, ఆ కంపెనీ హైదరాబాద్ లో పనిచేస్తూ ఏరియా సేల్స్ మేనేజర్ గా ఆ కంపెనీ బ్రాంచ్ హైదరాబాద్ లో ఓపెన్ చేస్తుంటే అందులో జంప్ అయ్యాను నేను. ఆ కంపెనీ నా పాత కంపెనీకి, నా లోకల్ పోలీస్ స్టేషన్ కి నా గురించి ఎంక్వైరీ లెటర్స్ పంపించి ఎంక్వైరీ చేయించి, ప్రైవేట్ కంపెనీ, అది గవర్నమెంట్ కంపెనీ కూడా కాదు మళ్ళీ. ఓకే, సో బిఫోర్ గివింగ్, దట్ ఈస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ. మన ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్ కి పేరు వస్తున్నది అంటే ఆ ఆర్గనైజేషన్ పేరు కాదు, అందులో పనిచేస్తున్న మీద ఆధారపడి ఉన్నది. ఎగ్జాక్ట్లీ రైట్. అర్థమైందా? ఒక కంపెనీ ఎదుగుతున్నదంటే ఎంప్లాయీస్ ముఖ్య కారణం. దాని ప్రొడక్ట్ లేకపోతే ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ కాదు ఇంపార్టెంట్, అందులో పని చేస్తున్న ఎంప్లాయీస్. అర్థమైందా? ఎథికల్ ఎంప్లాయీస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలిసిన ఎంప్లాయీస్ అర్థమైందా ఉంటే ఆ ఆర్గనైజేషన్ పైకి వెళ్తుంది. ఈ ఆర్గనైజేషన్స్ లో, చిన్న ఆర్గనైజేషన్ లోనే ఇంత చేసినప్పుడు ఒక లైఫ్ సేవింగ్, ఒక సొసైటీకి ఒక మంచి హెల్త్ ఇవ్వాల్సిన ఆర్గనైజేషన్, హాస్పిటల్స్, 5 స్టార్ హాస్పిటల్స్, ఐ సే 5 స్టార్ హాస్పిటల్, వాళ్ళు డాక్టర్ ని అపాయింట్ చేస్తున్నారంటే వితౌట్ ఎంక్వైరీ హౌ కెన్ దే డూ దట్? అంతే కదా. ఇటువంటి ఏ హాస్పిటల్లో పట్టుబడినా ఫస్ట్ పట్టుబడిన వాళ్ళని కాదు, అందులో వాళ్ళని సెలెక్ట్ చేసిన వాళ్ళని కూడా బొక్కలే. ఓకే ఓకే సార్, హీఈస్ రెస్పాన్సిబుల్ కదా, కంపల్సరీ. బికాస్ ఆఫ్ హిస్ మిస్టేక్ ఎంతమంది ప్రాణాలు పోతాయి. ఇప్పుడు వీడికి ఆపర్చునిటీ మీరు ఇవ్వలేదనుకోండి, లాజికల్ గా డాక్టర్ వాడు దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు, ఆయన ఏం తప్పు అంటారు? నో, వాడు దొంగకి మీరు ఆపర్చునిటీ ఇవ్వకపోతే వాడు పర్ఫార్మెన్స్ చేయడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక తండ్రి ఉంటాడు, ఇంట్లో పెద్ద కొడుకుకు ఒక బాధ్యత అప్పగించే ముందు వానికి అది చేయగలుగుతాడా చేయలేడా అని క్రాస్ చెక్ చేసుకుంటాడు. అదే ఇది కదా. నేను అనేది ఏంటంటే ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లేకపోతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరైతే వాడిని సెలెక్ట్ చేశారో వీడికంటే ఎక్కువ పనిషబుల్ వాళ్ళు. కానీ ఇట్లా నడవలేదు కదా సార్. నడవలే, ఎందుకు నడవదు? రూల్స్ పెట్టాలి. అట్లా ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది అట్లనే కానిస్తా ఉన్నారు. అదే నేను అనేది, ఏ రోజైతే మీరు నువ్వు సెలెక్ట్ చేసిన వాడిని కూడా లోపల పెడతావురా బాబు అంటే వాడు చాలా జాగ్రత్తగా పని చేస్తాడు. ఓకే, అది ప్రైవేట్ కానివ్వండి, ఇది ఇంపార్టెంట్ సెగ్మెంట్. అది మెడికల్లో హాస్పిటల్ సెగ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది ప్రాణాల పైన ఆధారపడి ఉన్నది. అవును, మీరు కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వాడు హ్యాండిక్యాప్ అయిపోతాడు. ఓకే, ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు,
ఆ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు, చచ్చిపోతే పోర్లేండి చచ్చిపోయాడు అనుకుంటాం, చచ్చిపోకుండా కాళ్ళు చేతులు పడిపోతే ఇక అంతనే బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోతే అంతే కథం ఇక వాళ్ళ ఫ్యామిలీకి వాడికి ఫినిష్. మళ్ళీ ఒకవేళ చనిపోయిన డెడ్ బాడీతో కూడా వీళ్ళు బిల్లు వసూలు చేస్తా ఉన్నారు. ఇట్ హ్యాస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. వాట్ ఐ అండర్స్టాండ్ ఈస్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఎవ్రీ డాక్టర్కి, స్పెషలైజ్డ్ డాక్టర్కి టార్గెట్స్ ఉంటాయి. ఓకే, అంతంత హాస్పిటల్స్ నడవాలి అంటే మరి కావాలి కదా. హాస్పిటల్ నడిపించే టార్గెట్ అంటే టార్గెట్ అంటే టార్గెట్ అంటే ఇంత ఇన్కమ్ జనరేట్ చేయాలి నెలకి. అట్లా అనుకుని మనుషుల ప్రాణాలతో చిలగట పడదు కదా సార్. ఇది పోయింది సార్, హ్యుమానిటీ పోయింది. ఎందువల్ల పోయిందంటే దిస్ ఇస్ ఆల్ క్యాస్కేటింగ్ ఎఫెక్ట్ అంటారు. ఈ క్యాస్కేటింగ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి, ఒక జమానాలో ఇంజనీరింగ్ చదవాలి అంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండేది కదా. సడన్ గా ఏమైనాయి, ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేస్తాయి. ఓకే, ఇవాళ ఇంజనీరింగ్ చేసినోడు డ్రైవింగ్ చేస్తున్నాడు, హోటల్లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. అంతమంది ఇంజనీర్స్ ప్రొడ్యూస్ అయిపోయారు. వేరే ఎంబీబీఎస్ కి చదవాలి అంటే దేర్ ఆర్ వెరీ ఫ్యూ కాలేజెస్. అవును, దానికి ఒక పెద్ద సిస్టము, ఫీజులు లక్షలు. గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఇవాళ రేపు మీకు నెలకి, సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు. అవును, ఆర్డినరీ మ్యాన్ ఎక్కడి నుంచి వస్తాడు? అంతే కదా. ఆర్డినరీ ఇప్పుడు హ్యుమానిటీ ఇప్పుడు వరకు బతికి ఉన్నది అంటే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ లోనే ఉన్నది. 100% కరెక్ట్. అర్థమైందా? బిలో మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ మానవత్వం ఉంది. ఇప్పటికి కూడా ఒకళ్ళని ఒకళ్ళు హెల్ప్ చేసుకుందాం. ఇలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఉండబట్టే కదా నడిచే దేశం. అర్థమైందా? ఈ అబౌవ్ పీపుల్ ఎక్కడైతే డబ్బు వచ్చేస్తుందో, అహంకారం వచ్చేస్తుంది వాళ్ళకి, హ్యుమానిటీ. ఆ కల్చరే వేరు. ఒకసారి మనిషి దగ్గర పైసా రాగానే మనిషి బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. అట్లాని అందరిని అనము, బట్ మెజారిటీ ఉంది అట్లా. ఓకే, థ్యాంక్ యూ అన్వర్ గారు, మాకు మీ యొక్క లైఫ్ అనుభవాలు మాతో పంచుకున్నందుకు, మా ఆకాశం టీతో పంచుకున్నందుకు. నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా మీతోనే చేస్తాను. ఇంకా మరెన్నో అనుభవాలు చాలా మిగిలి ఉన్నాయి. మళ్ళీ మాకు మీ అనుభవాలు మాతో చెప్పాలి, మా ఆకాశం టీ ప్రేక్షకులతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసారు కదా ప్రజలారా, ఇవాళ అన్వర్ గారి వాళ్ళ అనుభవాలు మీకు చెప్పే ప్రయత్నం చేసిన. మళ్ళీ నెక్స్ట్ మరో ఇంటర్వ్యూతో, మరో గెస్ట్తో మేము ముందుకు వస్తాను. చూస్తుండండి ఆకాశం టీవీ. నేను మీ పామురావు. థ్యాంక్ యూ.